ఈ విశాలమైన విశ్వం వెనుక ఉన్న ఆ రహస్యం మీకు తెలుసా? సైన్స్ కంటే ముందే బైబిల్ ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడించింది. ఆదికాండం 1:1 చెబుతుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. శూన్యం నుండి ఈ సృష్టిని దేవుడు ఎలా నిర్మించారో ఒక్కసారి ఊహించుకోండి. ఏమీ లేని చోట అంతా ఆయన మాటతోనే ప్రారంభమయ్యింది. కానీ ఆయన కేవలం సృష్టించి వదిలేయలేదు. నెహెమ్యా 9:6లో ఒక అద్భుతమైన మాట ఉంది. నీవే అద్వితీయుడవైన యెహోవావు, ఆకాశమును, ఆకాశ సైన్యమును, భూమిని, సముద్రాలను, వాటినన్నిటిని సృజించడమే కాదు, వాటిని కాపాడుతున్నావు అని ఉంది. గమనించారా? ప్రతి నక్షత్రాన్ని, ప్రతి సముద్రపు అలని, చివరికి మీ శ్వాసను కూడా ఆయనే కాపాడుతున్నారు. భూమి తన కక్షలో తిరగాలన్నా, సూర్యుడు ఉదయించాలన్నా అది ఆయన కృపే. ఆకాశ సైన్యమంతా ఆయనకే నమస్కరిస్తుంది. అంటే ఆయన ఎంతటి మహోన్నతుడో ఆలోచించండి. స్నేహితులారా, ఈ అనంతమైన విశ్వాన్ని కాపాడే దేవుడు మీ జీవితాన్ని కూడా కాపాడగలడు. ఈరోజే ఆ సృష్టికర్తకు మీ హృదయపూర్వక వందనాలు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.